హాయ్. 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 ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము పోలవరం అయితే వచ్చేసామండి. మా పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ చేసేస్తారు కదా! వాళ్ళ కోసం బాక్స్‌లు అండ్ యూనిఫార్మ్స్ తీసుకొని అయితే కుట్టించాలండి ఈరోజు. యూనిఫార్మ్ అయితే తీసేసుకున్నాము. అక్కడైతే వీడియో తీయలే కానీ ఇక్కడైతే వీడియో మా వాడైతే గుర్తుచేసిండు. నాకైతే వీడియో. నేనైతే అక్కడ మా పాపకి, మా బాబుకి సంబంధించినవన్నీ కొనేసుకొని అట్టలు అన్నీ కొనేసుకొని ఇక్కడైతే మా కిచెన్ రూమ్‌కి సంబంధించిన వంట సామాన్లయితే కొనడానికైతే వచ్చేసామండి. మొత్తం అన్నీ ఒకేసారి మేము వచ్చేది నెలకొకసారి వస్తామనమాట. మొత్తం అంతా మధ్యలో వీళ్ళ తాతయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళు తీసుకొస్తారు. మేము ఎట్లానో వచ్చినాం కదా అని చెప్పేసి మొత్తం అన్నీ సమస్తం మొత్తం కొనేసినాం అనమాట. మొత్తం కొంటే ఎంతయింది అమౌంట్ అనేది లాస్ట్‌లో చెప్తానండి. ఇవైతే మా పిల్లలు ఏం కావాలన్నా అవన్నీ అయితే తీసేసుకున్నాను నేను. ఎందుకంటే స్కూల్స్‌కి వెళ్ళేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే నేనైతే వాళ్ళకి నచ్చిందయితే చేసి పెట్టాలి కదా! సో, అందుకోసమైతే వాళ్ళు నచ్చిందయితే మొత్తం అన్నీ కొనిపించేసుకున్నారు. అలాగే ఒక్కటే సంచి తెచ్చినారనమాట మా అత్తమ్మ. ఆ సంచి అయితే సరిపోదని చెప్పి ఈ సంచి అయితే 30 రూపీస్ వేసుకొని సంచి అయితే తీసుకొని మేమైతే మొత్తం అన్నీ ఇందులోనైతే ఏసేస్తున్నాము. లెక్కేస్తున్నారు ఆవిడ. లెక్కేస్తుంటే లెక్కేసుకుంటూ మేమైతే ఏ సామాను అయితే లెక్కేసుకున్నారో అమౌంట్ అదైతే సంచిలో వేసేసుకుంటున్నారు మా అత్తమ్మ. మళ్ళీ నాకిస్తున్నారనమాట. కొన్ని సామాన్లు వేరే సంచిలో ఏయమని చెప్పేసి. మొత్తానికి ఎట్లాగట్లా ఒక 2, 3 సంచులైతే ఏసేసుకొని వచ్చేస్తున్నామండి. ఒక కర్రల సంచి తెచ్చుంటే బాగుండేది. ఈ సామానంతా పట్టడానికి. చూడండి ఇవన్నీ అయితే కొనిపించేశారనమాట. బాస్మతి రైస్ బిర్యానీ కోసం అయితే బాస్మతి రైస్ కూడా కొనిపించేశారు. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. ఓకేనా? మా వాడికైతే యూనిఫామ్ కోసం అయితే టైలర్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. టైలర్ అయితే మంచిగా అయితే కుట్టేస్తారనమాట ఈయన. చూడండి కుటుకులు అయితే చాలా ఎక్కువండి బాబోయ్! ఇద్దరికైతే యూనిఫామ్‌కి అయితే మా పాపకి అది మా బాబుకి 2 జతలు యూనిఫామ్‌కి, మా పాప ఒక ప్యాంట్‌కి మొత్తానికి ఒక 2,000 దాకా అయిపోతున్నాయన్నమాట. కొంతమంది తీసుకొని వచ్చేస్తూ పానీపూరి అయితే పార్సెల్ కట్టిచ్చేసుకొని వెళ్తూ బేకరీ దగ్గర అయితే దిగేసి అక్కడైతే ఐస్ క్రీమ్‌లు తీసుకొని, బ్రెడ్ జాము తీసుకొని అయితే మనమైతే వెళ్ళిపోదామండి. ఓకేనా? రేపైతే బ్రేక్‌ఫాస్ట్ ఏమీ వద్దు మాకు బ్రెడ్ జామ్ కావాలన్నారనమాట. ఎప్పుడైనా బయటకొచ్చినాక బేకరీ దగ్గరికి వెళ్ళకుండా అసలు ఉంటారా అండి? చూడండి ఐస్ క్రీమ్‌ల కోసమన్నా దూరేస్తారనమాట బేకరీలో. చాలా క్యూట్‌గా ఉందమ్మా అని చెప్పేసి తినేస్తుంది మా పాప. ఐస్ క్రీమ్‌లు పిచ్చనమాట. చూడండి చల్లగా అయితే బాగా చెమటలు పట్టేస్తున్నాయి. అందుకే ఏసీలో కూడా ఎక్కువ ఉంచకూడదనమాట పిల్లల్ని. బయటకి రాంగానే చెమటలయితే పట్టేస్తున్నాయి. ఎలా అయినా ఎంతైనా ఇబ్బంది అయిపోతది కదండీ! స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఏమన్నా ఏసీ ఏస్తారా? ఎయరు కదా! ఫ్యాన్ కింద కూడా ఉన్న చెమటలయితే పట్టేస్తున్నాయి. బాగా ఈ సమ్మర్‌లో ఏసీలో ఎక్కువగా ఉండడం వలన బయటకు రాంగానే చెమటలు మా పాప మరీను మొహమంతా చెమటలేసుకుంటుంది. చూడండి మా వాడు వెళ్తూ సైకిల్ అయితే ప్యాచ్ పడిందని చెప్పేసి సైకిల్ షాప్‌లో ఇచ్చేసామనమాట. రాంగానే సైకిల్ షాప్ అయితే కొత్త సూప్ అయితే ఏసేసి పెట్టారు. ఆయనకైతే అమౌంట్ ఇచ్చేసి మా మావయ్య గారును మా అబ్బాయి అయితే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతారంట. మేము వెనకాల వెళ్తాము. స్కూల్ బస్ వస్తే స్కూల్ బస్ ఎక్కేస్తామనమాట. చూడండి లేకపోతే ఎవరైనా మా ఊర్లో తెలిసిన వాళ్ళుంటే వాళ్ళు బైక్ ఎక్కేసి వెళ్ళిపోతాం. చూడు మా పాప, మా అత్తమ్మ, మా వాళ్ళందరం ఫ్యామిలీ అయితే వచ్చేసామనమాట. చూడండి రేపు సంతనమాట యాక్చువల్లీ మంగళవారం. సో, ఈరోజే వచ్చేసామనమాట. మొత్తం సంతంతా రేపు కూడా ఎవరొస్తారో సంతకని మొత్తం అంతా సంత చేసుకొని ఊర్లోకైతే వచ్చేసాము. ఇంటికైతే వచ్చేస్తున్నాం. మా ఇల్లయితే ఆ చివరకుంది. ఈ చివరి నుంచి ఆ చివరికైతే నడిచి వెళ్ళాలి. చూడండి మా అత్తమ్మయితే ఎంత మంచివారో. నాకైతే ఒక్క బ్రెడ్ జామ్ ఇచ్చి వాళ్ళే పడేసుకున్నారు అన్ని సామాన్లు. చూడండి వచ్చేస్తున్నాం. మా వాడైతే చక్కగా ఫోన్ తీసుకొని వీడియో అయితే తీస్తున్నాడు ఎంచక్కా. ఇదేనండి మా ప్యాలెస్, మా హౌస్. బావుందా? వచ్చేసామనమాట. వచ్చేసైతే ఇక్కడైతే కూర్చున్నాను. ఏమేమి సామాన్లు అయితే తీసుకొచ్చానో చూపిస్తానండి. ఇవన్నీ కొనడానికి ఎన్ని రేట్లు పెంచేశారంటే అమ్మ బాబోయ్! ఆయిల్స్ కానీ, సోప్స్ కానీ అన్నీ అయితే చాలా రేటు మా వాడైతే చూడండి ఇంటర్వ్యూస్ అయితే తీసుకొని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడో తీసుకొని. బాగున్నాయా డాడీ నీకు? నచ్చినాయా? బాగున్నాయా? ఓకే. ఇయన్నీ అయితే తీసుకున్నామండి. ఇవన్నీ తీసుకోవడానికి ఈ అమౌంట్ అయితే 5,000 పక్కా 5,000 అయిపోయినాయనమాట. మొత్తం 5,000 తీసుకెళ్తే 5,000లో 1 పైసా కూడా మిగలలే. అలా తీసుకున్నాం. ఈ సామానుకి కాదు యూనిఫార్మ్స్‌కి కూడా అనమాట. మా అత్తమ్మకి ఒక జత చెప్పులు, అలాగే ఇవన్నీ కిచెన్ రూమ్ సామాను అలాగే మా వాళ్ళకి అట్టలు వేయడానికి స్టిక్కర్స్ అవన్నీ తీసుకున్నాంలెండి. ఓన్లీ వంట సామానంకే కాదు. ఇవన్నీ తీసుకోవడానికి 5,000 అయిపోయినాయి అనమాట. ఎంతైనా ఖర్చులు పిల్లలు ఉన్నప్పుడు ఖర్చులనేవి ఉంటాయి కదండీ! ఇంకా ఈ బుక్స్ అయితే తీసుకోవాలి. ఆ బుక్స్‌కి ఎంతైతే
తెలియదనమాట. రేపైతే వెళ్ళి బుక్స్ అయితే తీసుకొని పిల్లల్ని అయితే స్కూల్‌కి పంపించేయాలండి. యూనిఫామ్ కూడా కుట్టేస్తానన్నారు. కుట్టేస్తే అయిపోతుంది ఇంకా. మనమైతే పానీపూరి తినేద్దాం ఇయన్నీ సర్దేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక బేసన్ అయితే తెచ్చేసి మంచిగా అయితే మొత్తం అన్నీ లోపలైతే పెట్టేద్దామండి. సర్దేసుకుందాం. చపాతీ పిండి కూడా తీసుకుందనమాట మా అమ్మాయి. ఎంత ఇష్టమో చపాతీ, పూరీలు అంటేను. చూడండి ఇవన్నీ మొత్తం అన్నీ సర్దేసి మనం పానీపూరి తినేద్దాం. పానీపూరి అంటున్నారనమాట పిల్లలు. చూడండి టక 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 సర్దేద్దాం. ఓకేనా? మళ్ళీ కిచెన్ రూమ్లో ఇవన్నీ సర్దాలండి. తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత సర్దేద్దామని చెప్పేసి లోపలైతే కిచెన్లో పెట్టేసి మేమైతే హ్యాండ్స్ వాష్ చేసుకొని పానీపూరి దగ్గర అయితే ఒక పట్టు పట్టేద్దామని కూర్చున్నామండి. నాకైతే పానీపూరి ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు తింటాను పానీపూరి. మా వాళ్ళైతే మిక్సర్ కూడా కట్టించుకున్నారనమాట. వాళ్ళిద్దరు మిక్సర్ అయితే తింటారు. వాళ్ళు పానీపూరి కూడా తింటారులేండి. 2 ప్లేట్స్ నేను తినేస్తానా ఏంటి? తింటే తింటానులేండి. మీరు తింటారా? నాకైతే చాలా ఇష్టం. 2 ప్లేట్స్ అయినా తినేస్తాను నేను పానీపూరి. చూడండి ఇవన్నీ అయితే కట్టించారనమాట. మొత్తం అన్ని ప్లేట్స్‌లో ఏసేసుకొని మనమైతే టక 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 వేసుకొని నేనైతే 3, 4 తినేసాక ఇంకా తినాలనిపియలేదు. చూడండి ఒక 4 అయితే తినేసాను. తినేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. మా వాళ్ళకి తినేస్తున్నారు. మా అమ్మాయికైతే తినిపించేసాను. మా అమ్మాయికి, మా అబ్బాయికిను. నేనైతే ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలండి. ఎంత లేట్ అయినా బయటికెళ్ళి వచ్చినా కానీ మనం ఏం తిన్నా కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే బయట ఫుడ్ అయితే తినరు కదా. మనం తినకూడదని తెలిసినా తింటాంలేండి. వాళ్ళ కోసం అయితే వంట అయితే చేసేయాలి. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? హైప్ అనే ఆప్షన్ మాత్రం క్లిక్ చేయండి. ఓకే బాయ్.